తెలుగు రాష్ట్రాల్లో 20,000కు పైన జంటలకు మాతృత్వ కలలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ ఫ్రీ కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్, వీర్య పరీక్షలు మరియు AMH టెస్ట్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. AMH అన్న లెవెల్స్ ఏమైనా చేసి దాన్ని పెంచొచ్చా? ముందుగా ఈ AMH టెస్ట్ అంటే ఏంటి? చాలామందికి ఇప్పుడు తెలుసండి. ఈ బ్లడ్ టెస్ట్ ఎందుకు చేసుకుంటామంటే బాడీలో గుడ్ల సంఖ్య ఎలా ఉంది, మిగిలిన గుడ్లు రిజర్వ్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి చేస్తారు. ఐడియల్గా అయితే AMH 2 మీదనో 3 మీదనో వస్తే ఓకే, మన గుడ్లు బాగానే ఉన్నాయి, ఇంకా రిజర్వ్ బాగుంది అని అర్థం. ఏ రోజైతే మీ AMH వాల్యూ 1.5, 1.2 లేదా 0 సంథింగ్ ఇలా లెస్ దెన్ 2 వస్తుంది అంటే బాడీలో గుడ్ల సంఖ్య ఆల్రెడీ బాగా తక్కువగా ఉంది అని చెప్తూ ఉంటాం. కొంతమంది పేషెంట్స్ మా దగ్గర వస్తారండి, లైక్ 2024లో మేము AMH ఒక చోట చేయించుకున్నాం మేడం, సమ్వేర్ జూన్ 2024లో వాల్యూ 1.8 వచ్చింది. నేను అదే ఇయర్లో ఎండ్లో డిసెంబర్లో అలా ఇంకొక చోట మళ్ళీ చేయించుకున్నాను, అక్కడేమో వాల్యూ 1.9 అలా వచ్చింది. అంటే ఎగ్స్ ఎక్కువ అయ్యాయి కదండి, ఇంప్రూవ్మెంట్ వచ్చింది కదా అని అనుకుంటారు. అలా లేదండి. ఎందుకంటే మీరు సింపుల్ మీ బ్లడ్ టెస్ట్, హిమోగ్లోబిన్ కావచ్చు, థైరాయిడ్ టెస్ట్ కావచ్చు, ఒకటే రోజు మీరు సపరేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఇస్తే అందరూ ఒకటే వాల్యూ ఇవ్వరు, ఒక్కొక్కరు ఒక వాల్యూ ఇస్తారు. ఎందుకంటే ఆ వాడే యాసే డిఫరెంట్ ఉండొచ్చు, ద ఫార్ములేషన్ డిఫరెన్స్ ఉండొచ్చు ల్యాబ్ టు ల్యాబ్. సో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ AMH తక్కువ ఉంది, లెస్ దెన్ 2 వచ్చింది అంటే కన్సిస్టెంట్గా కొంచెం డెసిమల్స్లో డిఫరెన్స్ ఉన్నా కూడా అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ సమ్వేర్ సిమిలర్ గ్రౌండ్స్లో ఇస్తూ ఉంటారు. ఇంకా ఎక్స్ట్రాగా నిజంగానే గుడ్లు తక్కువ ఉన్నాయా మీరు చెక్ చేసుకోవాలి అంటే స్కాన్ చేయించుకోండి. స్కాన్లో మీ అండాశయాల్లో గుడ్ల సంఖ్య ఎలా కనపడుతుందో కూడా డాక్టర్ చూస్తారు. రైట్ ఓవరీలో ఎన్ని కనపడుతున్నాయి, లెఫ్ట్ ఓవరీలో ఎన్ని కనపడుతున్నాయి, దాన్ని బట్టి కూడా మీరు కోరిలేట్ చేసుకోవచ్చు. స్కాన్లో కూడా గుడ్లు తక్కువనే ఉన్నాయి అని బయటపడితే AMH రిపోర్ట్ కరెక్టే అని అర్థం. ఈ AMH లెవెల్స్ని మనం పెంచడం కుదురుతుందా? నాట్ పాసిబుల్. AMH అన్నది బాడీలో ఇంకెన్ని ఎగ్స్ మిగిలి ఉన్నాయన్నది డినోట్ చేసే బ్లడ్ టెస్ట్ అనమాట. అది ఎప్పుడు కూడా మనం పెంచలేం, కొత్త గుడ్లను మనం తయారు చేయలేం. బాడీలో గుడ్లు ఆల్రెడీ ప్రిపేర్డ్ నంబర్లో, ఫిక్స్డ్ నంబర్లో ఉంటాయి లేడీకి. కొత్తగా గుడ్లు ఉత్పత్తి అయ్యేలాగా దేవుడు మనకి సృష్టిలో అలా ఛాన్స్ లేదండి. మగవాళ్ళల్లో కణాలు ప్రతి 2-3 నెలలకి కొత్త బ్యాచెస్ ప్రొడ్యూస్ అవుతాయి, కానీ లేడీస్లో అలా జరగదు. ఉన్న గుడ్లనే జీవితకాలం అంతా మనం వాడాక కంప్లీట్ అయిపోయినప్పుడు పీరియడ్స్ ఆగిపోతూ ఉంటాయి వాళ్ళకి. సో అందుకని AMH పెంచడం కష్టం, కానీ మనం ఏం చేయొచ్చు, క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఏ వేగంతో అయితే ఆ గుడ్లు చనిపోతున్నాయో ఆ రేట్ని కొంచెం కంట్రోల్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఎలా, ఏమేం చేయాలి? స్టార్ట్ ఫ్రమ్ యువర్ లైఫ్ స్టైల్. అంటే మీరు నిద్ర ఎన్ని గంటలు పోతున్నారు, అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ ఉండాలండి. కనీసం బై 10 to 11 అట్లీస్ట్ మీరు నిద్రపోవాలి. లేట్ నైట్ పార్టీస్ అని, లేదా కొన్నిసార్లు అన్అవాయిడబుల్ నైట్ షిఫ్ట్ రొటీన్ వర్కర్స్ కూడా ఉంటారండి. సో అట్లా దానివల్ల కూడా క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఎక్సర్సైజ్ ఇస్ వెరీ గుడ్. సో మన స్ట్రెస్ లెవెల్స్ని మేనేజ్ చేసుకోవచ్చు. సిమిలర్ ఎరోబిక్ ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ ఏదో ఒకటి మీ డైలీ రొటీన్లో ఇన్కల్కేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన డైట్, ఎటువంటి న్యూట్రిషన్ తీసుకోవాలి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, బెర్రీస్, నట్స్, సీడ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఇవన్నీ చాలా మంచివండి. ఇది కాకుండా మెడిటరేనియన్ డైట్ అనేది మన ఇండియన్ డైట్కి చాలా సిమిలర్గా ఉంటుంది. అండ్ పర్టిక్యులర్గా మెడిటరేనియన్ డైట్లో ఎక్స్ట్రాగా మనం ఏం యాడ్ చేసుకోవచ్చు మన డైట్లో అంటే అవకాడోస్ చాలా మంచివి. ఆలివ్ ఆయిల్తో కూడా కుకింగ్ చేసుకుంటే కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత డైట్ ఫాలో అయినా, ఎక్సర్సైజ్ ఫాలో అయినా, కొంచెం లెవెల్ వరకు బయట నుంచి మెడికేషన్ ఫామ్లో ఒక హెల్ప్ తీసుకుంటే చాలా మటుకు డిఫరెన్స్ వస్తుంది. సో ఈ సప్లిమెంట్స్లో ఏవేవి తీసుకోవాలి? ఫోలిక్ యాసిడ్, వైటమిన్ D, అండ్ దెన్ కోఎన్జైమ్ Q10. సో ఈ వైటమిన్ అండ్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో రికమెండెడ్ డోసెస్లో మీ డాక్టర్తో మాట్లాడి మీరు అవి ఒక ఫ్యూ మంత్స్, అట్లీస్ట్ 2 to 3 months లాగా తీసుకుంటే కూడా ఎగ్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. థ్యాంక్ యూ.